నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. నేడు తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింత పెరగనుంది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజన గూడాలు, తాండాల్లో కూడా పోలింగ్ బాగా జరిగిందని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం ప్రకారం 64.93% నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08% ఉంది. 10 నియోజకవర్గాల్లో 70%కి పైగా పోలింగ్ నమోదైంది. 2019లో కేవలం 5 నియోజకవర్గాల్లోనే 70% పోలింగ్ దాటడం గమనార్హం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 50.34% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలలో వేచి ఉన్నారు. ఉదయం 9 గంటలకు 9.48% పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 24.35, మధ్యాహ్నం 1 గంటకు 40.38, 3 గంటలకు 52.34%కి చేరుకొని తరువాత నెమ్మదించింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఆర్ నగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు ఎక్కువ మంది నగరంలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, జూబ్లీహిల్స్ క్లబ్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఓబుల్ రెడ్డి స్కూల్స్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజధానిలో సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో 50% కూడా పోలింగ్ నమోదు కాలేదు. మల్కాజ్గిరి, చేవెళ్లలో 50% దాటింది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాలతో పోల్చి చూస్తే ఇక్కడ భారీగా నమోదు కానట్లే. ఉదయం నుంచి మహానగరంలో వందల పోలింగ్ బూత్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. ఉదయం 7కే పోలింగ్ మొదలైన చాలా కాలనీల్లో 9 వరకు ఓటర్లు బూత్ల వైపు కన్నెత్తి చూడలేదు. కొన్ని చోట్ల ఉదయం వాకింగ్కు వెళ్లిన వారు అటుగా వెళ్లి ఓటేసి వెళ్లిపోయారు. హైదరాబాద్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 20% పోలింగ్ నమోదైంది. చార్మినార్, చాంద్రాయనగుట్ట, బహదూర్పుర సెగ్మెంట్లో కొందరు యువకులు, పార్టీల కార్యకర్తలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టి మరీ ఓటేసేందుకు రావాలని కోరారు. రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కనెక్షన్లు సరిగా ఇవ్వకపోవడం తదితర సమస్యలతో కొన్ని చోట్ల పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఇదే ఇబ్బందితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఓటేయడానికి కొంతసేపు నిరీక్షించాల్సి వచ్చింది. తమ ప్రాంతాల సమస్యలు పరిష్కరించినందుకు నిరసనగా పలు గ్రామాల ప్రజలు ఓటింగ్ను బహిష్కరించగా అధికారులు నచ్చచెప్పడంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. రీపోలింగ్ నిర్వహించాల్సిన అంశంపై ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి సమాచారం లేదన్నారు వికాస్ రాజ్. పదకొండు గంటకి స్క్రూటినీ ఉంటుంది. బేసికలీ అబ్జర్వర్స్ అన్ని చోట్ల ఉన్నారు. జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళు ఈ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన డైరీ, రిపోర్టు అన్ని డీటెయిల్స్ చూసుకొని అంతా సక్రమంగా ఉందా లేదా చూసుకొని దెన్ దే విల్ టేక్ అ ఫైనల్ కాల్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ వెల్ ఆర్ నాట్, ఆర్ ఇఫ్ ఎనీ రీపోల్ ఎనీవేర్ ఇస్ రిక్వైర్డ్. As of now, we don't have any problem. We don't think that there should be any issue. No, as I told, lot of cases are there. Still reports are coming in. So specific case-wise, I may not be able to tell you right now. That as and when we keep getting further details, we'll let you know. As I said, as of now, already 38 FIRs have been filed. So it will probably further increase as and when we get further details. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. సుశీల్ కుమార్ మోదీ మరణ వార్తను బీజేపీ అధికారికంగా ధృవీకరించింది. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ పార్టీ రాష్ట్ర యూనిట్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆయన మరణం బీహార్తో పాటు బీజేపీ కుటుంబానికి తీరని లోటని పోస్టుల్లో పేర్కొంది. ఆయన అకాల మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు.
సుశీల్ మోడీ మృతి రాష్ట్రానికి తీరని లోటని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. కాగా సుశీల్ కుమార్ మోడీ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. బీహార్ రాజకీయాల్లో చురుగ్గా ఉండే సుశీల్ కుమార్ మోడీ గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాగా సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభ ఎంపీగా ఒకసారి, మంత్రిగా 2 సార్లు కొనసాగారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ రోజు పాట్నాలోని ఆయన నివాసంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి బయలుదేరారు. మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. సాయంత్రం ఆయన విజయవాడకు తిరిగొస్తారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రే వారణాసికి చేరుకున్నారు. కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. It is a holy place. That time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. No, very clear, NDA is going to get 400 plus. ఉక్కపోత వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపారు అధికారులు. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తుంది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాళ్ల నుంచి ఉపశమనం లభించింది. సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు సిద్ధమని బీజేవైఎం తెలిపింది. బీజేవైఎం ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ పేరును సోమవారం నామినేట్ చేసింది. బీజేవైఎం ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుందని రాశారు. బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు చెందిన 2 మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఏపీ షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ కూడా సంతకం చేశారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్లో కూడా విశ్వసనీయత లేదని, మోడీతో చర్చించడానికి ఎలాంటి అర్హత లేదని బీజేపీ చర్చా ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చర్చకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్కు లేఖ రాశారు. ఈ లేఖను తేజస్వి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ముంబై నగరంలోని ఘాట్ కోపర్లో బలమైన గాలులకు ఓ భారీ హోర్డింగ్ నేలకూలింది. ఈ ప్రమాదంలో సోమవారం 8 మంది మృతి చెందారు, 60 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు 14 మందికి పైగా చనిపోగా 74 మంది గాయపడినట్లుగా తెలుస్తుంది. అందులో కొందరికి స్వల్పంగా గాయాలు కాగా మరికొందరికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తామని, మృతులకు 5 లక్షల పరిహారాన్ని ఇస్తామని వెల్లడించారు.
ప్రమాదానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Shit, man! Literally गया भाई गया. कौन आया रे उसके नीचे? Shit! क्या बना है भाई? क्या टाइम पे बना है? क्या गया ये इसका ये? वो पूरा बिल्डिंग गिर गई. జీవితంలో తొలి ఓటు వేసిన ఓ యువకుడు ఆ సందర్భం ఎప్పటికీ గుర్తుండాలని వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ఉజియాపూర్ లోక్సభ స్థానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని ఉజియాపూర్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. దాంతో తన తొలి ఓటు ఎప్పటికీ గుర్తుండాలని వినూత్నంగా ఆలోచించాడు. నల్ల చొక్కా, గ్రే కలర్ ప్యాంటు ధరించి తలకు ఆకుపచ్చ తలబాగా చుట్టి దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశాడు. దున్నపోతు తలకు కూడా ఆకుపచ్చ తలపాగా చుట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ప్రధాన కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ నిర్వహిస్తున్నాడు. అయితే జూన్ చివరి నాటికి అతని పదవీ కాలం ముగియనున్నది. అమెరికాలో జరిగే T20 వరల్డ్ కప్ అతనికి చివరి టోర్నీ కానున్నది. అయితే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 27 చివరి తేదీ. మీడియా ప్రకటనలో బీసీసీఐ ఈ విషయాన్ని తెలిపింది. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయని, అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తామని బీసీసీఐ పేర్కొంది. కొత్తగా ఎంపికైన హెడ్ కోచ్ జూలై 1వ తేదీ నుంచి బాధ్యతలను చేపడతాడు. 2027 డిసెంబర్ 31 వరకు కొత్త కోచ్ తన బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను కూడా ప్రకటనలో పేర్కొంది బీసీసీఐ. అభ్యర్థి వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. కనీసం అతను 30 టెస్టు మ్యాచ్లు, 50 వన్డేలు ఆడి ఉండాలి. టెస్టు మ్యాచ్లు ఆడే జట్టుకు కనీసం 2 ఏళ్లు పూర్తిస్థాయి సభ్యుడిగా ఉండాలి. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ పదవిలో కొనసాగాలనుకుంటే ఆయన కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. లాంగ్ టర్మ్ కోసం ఎదురు చూస్తున్నామని, కనీసం 3 ఏళ్లు కోచింగ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని ఇటీవల షా వెల్లడించారు. జూలైలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు మొదలవుతాయి. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో సిరీస్లు ఉంటాయి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్తారు. 2025లో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. ఆ తర్వాత ఏడాది ఇండియా, శ్రీలంక దేశాలు T20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో సౌత్ ఆఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్కు కూడా కొత్త కోచే ఉంటాడు. కోహ్లీ, రోహిత్ కెరీర్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్త కోచ్ ఆ ఇద్దరి స్థానాలను ఫిక్స్ చేయాల్సిన బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.